రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయెషాను గూర్చి ఈలాగు సెలవిచ్చెను. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా చేసితిని. అయినను యరొబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించియున్నావు. కాబట్టి బయెషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి నెబాతు కుమారుడైన యరొబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికిని చేయబోవుచున్నాను. పట్టణమందు చనిపోవు బయెషా సంబంధికులను కుక్కలు తినును. బీడు భూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశ పక్షులు తినును అనెను. బయెషా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు అతని బలమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. బయెషా తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయెను. మరియు బయెషా యరొబాము సంతతి వారి వలనే యుండి తన కార్యముల చేత యెహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపము పుట్టించిన దానినంతటిని బట్టియు అతడు తన రాజును చంపుటను బట్టియు అతనికిని అతని సంతతి వారికిని విరోధముగా యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యెహూకు ప్రత్యక్షమాయెను. యూదారాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బయెషా కుమారుడైన ఏలా తిర్సాయందు ఇశ్రాయేలు వారినందరినీ ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడైయుండగా యుద్ధ రథముల అర్ధభాగము మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్రచేసి లోపలికి వచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయెను. ఇది యూదారాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున సంభవించెను. అతడు సింహాసనాసీనుడై ఏలనారంభించిన తోడనే బయెషా సంతతి వారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువులలోనూ మిత్రులలోనూ ఎవరినే గాని మిగులనీయక అందరినీ హతము చేసెను. బయెషాయును అతని కుమారుడగు ఏలాయును తామే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకొనిన దేవతల చేత ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిరి గనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన యెహూ ద్వారా బయెషాను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బయెషా సంతతి వారినందరినీ నాశనము చేసెను. ఏలా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన క్రియలన్నిటినీ గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదారాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో 7 దినములు ఏలెను. జనులు ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగియుండగా జిమ్రీ కుట్రచేసి రాజును చంపించెనను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను. గనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసిరి. వెంటనే ఒమ్రీ గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తిర్సాకు వచ్చి దాని ముట్టడి వేసిరి. పట్టణము పట్టబడినని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరునందు చొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకొని చనిపోయెను. యరొబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనము చేయువాడై యుండి తానే పాపము చేయుచు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైనందున ఈలాగున జరిగెను. జిమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన రాజద్రోహమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలనని అతని పక్షమునను సగం మంది ఒమ్రీ పక్షమునను చేరిరి. ఒమ్రీ పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్నీ చంపబడెను. ఒమ్రీ రాజాయెను.
యూదారాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. అతడు షెమెరునొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణమొకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను. అతడు నెబాతు కుమారుడైన యరొబాము దేనిచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెనో దానిని అనుసరించి ప్రవర్తించెను. ఒమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు అగుపరిచిన బలమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధియందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజాయెను. యూదారాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ నుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతాస్తంభమొకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను. దాని గవునుల నెత్తగా సెగూబు అను అతని కనిష్టపుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను.